హైదరాబాద్ మాదాపూర్లోని సర్కిల్ 20లో ఏసీపీ వెంకటరమణ, చైర్మన్ మోహన్ రావు తమ విధులను సరిగ్గా నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదులు వాళ్ళ వరకు తీసుకొచ్చినా కూడా వాటిపై ఎలాంటి స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కట్టడాలకు సంబంధించి ఆ భవనాలపై ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉన్నప్పటికీ కూడా చైర్మన్ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, వాళ్లకు కావాల్సినట్టుగా అంటే వాళ్ళ స్వలాభానికి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఇక ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక వీళ్లపై ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అక్రమ కట్టడాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆరోపిస్తున్నారు. జై తెలంగాణ. ఈరోజు 22వ తారీఖు డిసెంబర్ 2025 మరి సోమవారం ప్రజావానికి రావడం జరిగింది. మరి ఈరోజు దినపత్రికల్లో చూసుకున్నట్లయితే సర్కిల్ 20 హైదరాబాద్లో సర్కిల్ 20 అక్రమ వైన్ షాప్ షెడ్ల నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం అని మరి హైదరాబాద్లో రావడం జరిగింది. ఇది ఈరోజు పేపర్లోనే కాదు, ఎన్నో రోజుల నుంచి వీళ్ళు మరి అందరు వచ్చి ఇక్కడ ఫిర్యాదులు చేసినా కానీ మరి ఏసీపీ గారు పట్టించుకోవడం లేదు. ఏసీపీ వెంకటరమణ ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. మరి ఏసీపీ వెంకటరమణ పైన కూడా ఈరోజు మనం ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. కొత్తగా చైర్మన్ మోహన్ అని చైర్మన్ను తెచ్చుకున్నాడు. కొత్తగా ఆయన చైర్మన్ మోహన్ అని తెచ్చుకున్నాడు. ఆయన ఒకటే పని వాళ్ళది, ఎక్కడ అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ పోయి మరి వాళ్ళది ఏందో ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే స్లాబ్కు 1 లక్ష, ఇంకా ఎక్కువ ఉంటే 2 లక్షలు గజాల మీదకి వెళ్ళి మరి వసూలు చేస్తుడు తప్ప మరి ఎక్కడ కూడా ఒక అక్రమ కట్టడాన్ని ఆపినట్టు లేదు. మరి ఈరోజు జనం సాక్షి పేపర్లో కూడా చూసినట్లయితే మరి అలా కూర్చారు, ఇలా వదిలేశారు. అంటే ఇక్కడ సీజ్ చేసిర్రు, కానీ సీజ్ బోర్డు ఉంటుంది కానీ సీజ్ కాదు. ఇదంతా నాటకాలు. ఏం నాటకాలు? వాళ్ళ వైఖరి వాళ్ళది ఏమిటో వాళ్ళకు వచ్చిందాకా మరి ఇట్లనే జరుగుతుందని మరి ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ రాక్షస పాలన నుండి ప్రజలు ఎప్పుడు విముక్తి చెందుతారని ఎదురు చూడడం జరుగుతుంది. కావున దయచేసి ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ మేడం అయితేనేమి, జోనల్ కమిషనర్ గారు మరి ఏసీపీ మీద ఇంతగానం ప్రెస్ నోట్లల్లో పేపర్లలో ఇంతగానం వస్తుంటే కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని నేను వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఏసీపీ వెంకటరమణ, ముఖ్యంగా చైర్మన్ మోహన్, వీళ్ళిద్దరి ఆకృత్యాలను అడ్డుకట్టేసేవారే లేరా అని ప్రజలు వాపోతున్నారు. కావున తొందరగా ఉన్నత అధికారులు వీరిపైన చర్య తీసుకొని మరి మేము క్షుణ్ణంగా వచ్చే ప్రజావాణిలో మొత్తం సర్కిల్ 20లో ఎక్కడ ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, దాదాపు 400 నుంచి 500 మధ్యలో ఉంటాయి. ప్రతిదీ కూడా మీ నోటీస్కు తీసుకొస్తామని తెలియపరుస్తున్నాను. నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి.